హాయ్ అండి అందరికీ. మీ అందరికీ కూడా వండర్లా గురించి చాలా విషయాలు చెప్పాలి. వండర్లా ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ అని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. నిజంగా నిజమండి ఇది. నేను చాలా రోజుల కిందటి నుంచి ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను. నాకు అసలు టైం సరిపోవట్లేదు. వండర్లా చూడటానికైతే మా ఫ్యామిలీతో అయితే వెళ్ళామండి. చూడటానికి బయటికి చాలా బాగా కనిపిస్తుంది వండర్లా. అలాగే మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 12 అవుతుంది. వెళ్ళగానే మా దగ్గర కంపెనీ నుంచి వెళ్ళాం కదా, కూపన్స్ తీసుకుని ట్యాగ్ వేశారు. అలాగే మా కంపెనీ నుంచి వెల్కమ్ అయితే చెప్పారండి. స్టార్టింగ్లో వెల్కమ్ డ్రింక్స్ అయితే ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళగానే 12 అయిపోయింది కదండి. 12 అయ్యేటప్పటికి మా కంపెనీ నుంచే మాకు మినీ లంచ్ ఏర్పాటు చేశారు. అక్కడ మినీ లంచ్ చేసాము. అక్కడ చేసిన తర్వాత లోపలన్నీ చూడటానికి అయితే స్టార్ట్ అయిపోయాము. లోపలికి వెళ్ళగానే మేము ఎక్కాలనుకున్నది రైడ్ ఏదంటే రోలర్ కోస్టర్ అండి. అది మా పిల్లలు అయితే ఫస్ట్ అది ఎక్కుదాం అని చెప్పారు. అలానే వెళ్ళిపోయాక లైన్లో ఉన్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఎక్కాలని. ఎక్కిన తర్వాత మనల్ని బాగా పైకి తీసుకెళ్ళి ఒక్కసారిగా వదిలేస్తారండి. ఆ వదిలినప్పుడు ఉంటుంది మనకి అసలు చాలా భయం వేసేస్తుంది. అలానే మళ్ళీ రివర్స్ అయిపోతూ ఉంటాం కూడా మనం. చాలా భయం వేస్తుంది, కానీ ధైర్యంగా ఉన్న వాళ్ళు అయితేనే ఎక్కాలండి. ఇది చాలా థ్రిల్లింగ్గా ఉందండి. అసలు ఇంత పెద్దదా నేను ఎక్కింది అనుకున్నాను దిగాక. అసలు నేను ముందైతే అంత ఉందని చూడలేదు. తర్వాత దిగిన తర్వాత దాన్ని చూస్తే నాకే భయం వేసింది. ఇదా ఎక్కాను అనుకున్నాను. భయపడే వాళ్ళైతే అస్సలు ఎక్కకండి, కొద్దిగా భయం వేస్తుంది ఇది. అలాగే గోల్డ్ జ్యువెలరీ కూడా మనం వేసుకుంటాం, అంత సేఫ్టీ అయితే కాదండి. రొటేట్ అయిపోతున్నాం. అక్కడ వాళ్ళు సేఫ్టీ పిన్స్ కూడా మనకి ఇస్తున్నారండి, కానీ మన జాగ్రత్తలు కూడా మనం కూడా ఉండాలి కదా. గోల్డ్ వేసుకెళ్ళటం అంటే రొటేట్ అయిపోయేటప్పుడు ఏ జారినా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మేము 3D థియేటర్లోకి వెళ్ళామండి. అందులోకి లోపల ఎంట్రీ అవ్వగానే ఒక స్టూల్ మీద కూర్చోబెట్టారు. మన ముందు ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లోంచి మనం ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోతున్నట్టే ఉంటుందండి. ఇది మీకు కూడా చూడండి, మొత్తం అయితే వీడియో తీసాను. పిక్చర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చాలా బాగుంది. మనమే ఫారెస్ట్లో ఉన్నామా అనిపించింది నాకు ఈ పిక్చర్ చూసినాక. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మేము ఈ రైడ్కి వెళ్ళాం. ఇది వచ్చేసి కార్స్ రైడ్ అండి. ఇవి కూడా ఎక్కాక తిప్పుతూ ఉంటుంది. చాలా బాగుంది. ఈ రైడ్ కూడా ఏంటంటే ఎక్కాక బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక సైడ్కి గెంటేస్తూ ఉంటుంది. తీసుకెళ్ళి సైడ్ వేసేస్తా ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళి పడిపోతామేమో అనిపిస్తుంది. ఇది కూడా కొంచెం జలక్కిస్తుందిలే అండి. చాలా బాగుంది. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసారులేండి ఈ వండర్లాలో. నెక్స్ట్ రైడ్ వచ్చి మేము టర్మైట్ కోస్టర్కి వెళ్ళాము. అది కూడా చాలా బాగుంది.
అండి లోపలికి వెళ్ళాక కొద్దిగా చీకటిగా ఉంటుందండి. ట్రైన్స్ ఉంటాయి. ఈ ట్రైన్స్లో కూడా మనల్ని మొత్తం ఎక్కి పైనుంచి జంపింగ్ కింద తీసుకొస్తూ ఉంటుంది. బాగానే ఉంది ఇది కూడా రైడు. మేము ఇది కూడా ఎక్కామండి. కాకపోతే లోపలంతా చీకటి చీకటిగా ఉంటుంది. ఇది కూడా ఎలా ఉంటుందంటే ట్రైన్ బాగా పైనుంచి ఒకసారిగా కిందకు వదిలేస్తుంది. రైల్లో చూపిస్తాను కదా, చూసారా, అది ఒకసారిగా కింద. కొంచెం భయం వేస్తుందిలేండి. ఇది కూడా కొద్దిగా పర్వాలేదు, మిగతా ముందాటితో పోలిస్తే ఇది నాకు చాలా చిన్నపిల్లలు కూడా ఎక్కొచ్చు, బాగానే అనిపించింది, బాగుందిలేండి. ఇలా రైడ్స్ అన్నీ ఒకదాని మనకు అస్సలు టైం సరిపోదండి. చాలా తొందరగా అయితే మనం ఒక్కరోజు వండర్లా తిరగాలంటే వెట్ గేమ్స్ అలాగే ఈ ఈ రైడ్స్ ఒక్కరోజు అవ్వాలంటే మ్యాక్సిమం కవర్ చేయలేరులేండి. ముందుగా మనకి రైడ్స్ ఇష్టం అయితే ముందుగా రైడ్స్నే చూసుకోవాలి. వెట్ గేమ్స్ ఇష్టం అయితే ముందుగా ఆటలకు వెళ్ళిపోవాలి. అలా అలా బ్యాలెన్స్ చేసుకుని అయితే వండర్లాకి వెళ్ళాలండి. వండర్లాలో మనకి టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే టికెట్ దగ్గర ఫాస్ట్ ట్రాక్ టికెట్ అని తీసుకుంటే సరిపోతుందండి. అదేంటంటే మనకి వండర్లా టికెట్ మీద కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు ఎక్కడైనా క్యూ ఉన్నా దానిలో ఉండవలసిన అవసరం లేదు. మనకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఏ రైడ్కైనా. అది అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఈ రైడ్కి వెళ్ళామండి. ఇది అసలు అందరూ ఎక్కొచ్చు, భయమే లేదు ఈ రైడ్లో. నెక్స్ట్ వేరే రైడ్ వచ్చి నేనైతే ఎక్కలేదులేండి, మా పిల్లలు అయితే ఎక్కారు. ఇదేంటంటే క్లాక్ వైజ్ ఇలా పైకి లేపి రొటేట్ అయినట్టు తీసుకొస్తుందండి. ఇది కూడా కొంచెం భయపడ్డారంట, కొద్ది భయం వేస్తుంది. ఏదైనా రైడ్ అంటే కొంచెం ఏదో ఒకటి ఈజీగా అయితే ఉండదండి, కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళమే అయితేనే ఎక్కాలి. ఇలా చూసారా, క్లాక్ వైజ్లో రొటేట్ అవుతూ ఉందండి. ఫస్ట్ ఏంటంటే కొద్ది స్లోగానే ఉంది, తర్వాత స్పీడ్ పెంచాక వాళ్ళల్లో అయితే భయం మొదలైంది. అది బయటికి కనిపిస్తుందిలేండి, కానీ ఓ పక్క భయంతో ఎంజాయ్ చేసేస్తున్నారు వాళ్ళు. వండర్లాలో సేఫ్టీ బాగా పాటిస్తున్నారండి. ఏంటంటే మనకి అది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ఉన్నా మళ్ళీ ఒకసారి వచ్చి వాళ్ళు ప్రతి చైర్ దగ్గరికి వచ్చి బాగా చెక్ చేస్తున్నారు. అదైతే నాకు చాలా బాగుంది. సేఫ్టీ విషయంలో అయితే వండర్లా చాలా బాగా పాటిస్తున్నారండి. చాలా బాగుంది అదైతే నాకు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారులేండి. నెక్స్ట్ వచ్చేసి రైడ్కి మేము స్పేస్ అని అక్కడికి వెళ్ళాము. ఆ స్పేస్ ఏంటంటే మనం అంతరిక్షంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుందండి లోపలంతాని. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అసలు చాలా చీకటిగా ఉందండి. అలా లైన్స్ అంతా మేము నడుచుకుంటా వెళ్ళి అక్కడ లోపల చైర్స్ ఉంటాయి, ఆ చైర్లో కూర్చున్నాము. చైర్లో కూర్చున్నాక ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది చైరు. లాక్ అయిపోయాక మనల్ని బాగా పైకి తీసుకెళ్తుంది. చైర్ అంతా పైకి లెగుస్తాయండి. అలా లెగిసాక మనకి మొత్తం అంతరిక్షంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి. మొత్తం మనకి స్క్రీన్ మీద అంతా మనం అంతరిక్షంలో ఉన్నామా అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. స్పేస్ కూడా బాగా ఎంజాయ్ చేసాంలేండి. తర్వాత మాకు కొద్దిసేపు బ్రేక్ తీసుకుని స్నాక్స్ తీసుకున్నాక వెట్ గేమ్స్ అప్పటికే మాకు 5:30 అయిపోయిందండి. 5:30 అయిపోయింది కదా, అలా వెట్ గేమ్స్ ఓన్లీ వీడియో వరకు అయితే తీసుకొచ్చాను. మొత్తం వెట్ గేమ్స్ చాలా ఉన్నాయండి ఇందులో కూడా. వెట్ గేమ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇందులో కూడా. ఇది వచ్చేసి ఈ రైడ్ కూడా 2 రైడ్స్ ఉన్నాయి ఇందులోని. మేము అలా కొన్ని అయితే టైం సరిపోలేదులేండి ఎక్కడానికి, కొన్ని అయితే చూడటానికే సరిపోయింది టైము. పిల్లలు లాంటి వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేసేస్తున్నారులేండి అక్కడ. పిల్లలు ఎంజాయ్కి అసలు హద్దులు లేవులేండి వండర్లాలో. చాలా బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు వాళ్ళైతే. మొత్తం వాళ్ళకి చలేసినప్పుడు ఏం చేస్తున్నారంటే కాసేపు వచ్చి ఇక్కడ డ్రై అయిపోతున్నారు. దాని కింద చూసారా పైన మిషన్ ఉంది, కాసేపు నుంచుంటే వెచ్చగా ఉంటుందంటే అలా డ్రై చేసుకుని మరి కాసేపు వెళ్ళిపోతున్నారు. అలా కొంతమంది అలా చేస్తూ ఆడుతున్నారు, బాగానే ఆడేశారు వెట్ గేమ్స్ కూడా పిల్లలందరూ కూడా. మేము వెళ్ళిన రోజు ఏంటంటే చాలామంది స్కూల్స్ నుంచి కాలేజీల నుంచి చాలామంది వచ్చారండి పిల్లలైతే. చాలా బాగుందిలేండి అసలు వండర్లా. మొత్తం ఒక్కరోజు మొత్తం అన్ని రైడ్స్ కవర్ చేయాలంటే కవర్ చేయలేము.
స్విమ్మింగ్ దగ్గర కూర్చోవటానికి మనకి బోట్లలో అయితే ఏర్పాటు చేశారండి. బాగున్నాయి కూడా కూర్చోవడానికి. స్విమ్మింగ్ చేస్తున్న పిల్లల పేరెంట్స్ అయితే ఇలా కూర్చొని ఉంటున్నారు. అలా కూర్చోవటానికి అయితే బాగుంది ఇక్కడ. ఇలాగే మేము కూడా ఒక పిక్ అయితే తీసేసుకున్నాము. బాగా అనిపించింది. ఇందులో కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఫారెస్ట్లా ఉందండి కొద్ది ఏరియా. లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వలేదు ఇక్కడ ఎందుకో మరి. అప్పుడు ఎందుకో ఓన్లీ బయట నుంచే పిక్స్ తీసుకున్నాం. అక్కడ ఎందుకో క్లోజ్ చేసారు ఆ ఎంట్రీ మరి. ఓన్లీ బయట నుంచి అయితే పిక్ తీసుకున్నాం అలా. ఇవి కూడా వెట్ గేమ్సే అండి. ఇక్కడ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. మొత్తం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు ఏంటంటే బ్రేక్ ఇచ్చినట్టున్నారు కొన్ని గేమ్స్కి అయితే. నేను చూసేటప్పటికి ఎవరు లేరు ఇక్కడ. ఈవినింగ్ 6 అయ్యేటప్పుడు కొద్దిగా బ్రేక్ ఇస్తారంట, కాసేపు అలా బ్రేక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారా అక్కడక్కడ తీసాను పిక్స్. ఇవి వచ్చేసి స్నేక్ అండి. స్నేక్ని కూడా చాలా డిజైన్ చేశారు. స్నేక్ మనకి పుట్టలు ఎలా ఉంటుందో అలాగా రౌండ్స్గా స్నేక్ అక్కడక్కడ బయటకు వస్తున్నట్టు ఆ పుట్టలోంచి అలా పెట్టారు. బాగుంది ఇది కూడా. మీకు వీడియోలో అయితే సరిగ్గా చూపించలేకపోతున్నాను కానీ బాగుంది చూడటానికి. దూరానికి మనకి మధ్యలో స్నేక్ కనిపిస్తూ ఉంటుంది. లోపల కొద్ది పుట్టలో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ టెడ్డీ బేర్స్ కూడా చాలా రకాలు అమ్ముతున్నారండి. ఇది ఒక రైడ్ అండి. ఇది కూడా నేనైతే ఎక్కలేదు. ఇది మనం కూర్చున్నాక పైకి తీసుకెళ్ళి రొటేట్ చేస్తుందంట. ఇది వచ్చేసి 10 years బిలో వాళ్ళదండి. ఈ వండర్లాలో నాకు నచ్చిన ప్లేస్ ఏంటంటే ఇదేనండి. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. నాకు చాలా బాగా అనిపించింది. ఇది వుడ్తో చేసిన వంతెన అయితే ఉందండి ఇక్కడ. చాలా బాగుంది. చాలా ఫొటోస్కి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫొటోస్ పిక్స్ అందరూ చాలా బాగా తీసుకుంటున్నారు. కూడా ఒక రైడ్ ఉందండి. అదేంటంటే మనకు లోపలికి తీసుకెళ్ళి ఆ కొండ లోపల నుంచి ఇలా బయటకు వదులుతుంది వాటర్లోకి. బాగుంది అది కూడా. తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా కప్స్, ఇది కూడా రైడ్ ఉంది ఇక్కడ. ఎందుకో స్టాప్ చేశారు అప్పుడు. కప్స్లో కూర్చుంటే తిప్పుతుంది అనుకుంటే. ఇది ప్రస్తుతానికైతే స్టాప్ చేసి ఉంది. ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ పైన మేము బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి పైన మేము ఉన్నాము. చూసారా బ్రిడ్జికి ఆపోజిట్లో ఒక రైడ్ చూపిస్తున్నాను. గ్లోబ్ ఉంది మధ్యలో. అది కూడా చాలా రొటేట్ అయిపోతూ ఉన్నారండి. అది ఎలా ఉంటుందో. మేమైతే అది కూడా ఎక్కలేదు. అదే చెప్తున్నా కదా, టైం సరిపోదండి. వండర్లా అయితే చాలా తొందరగా తిరగాలి. ఒక్కరోజు మొత్తం కవర్ చేయాలంటే కష్టమే. ఇదిగో చూసారా ట్రైన్ లాగా వచ్చి వాటర్ మొత్తం వాళ్ళ మీద పడిపోతుంది. ఇది ఒక రైడ్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ బ్రిడ్జి పై నుంచి వండర్లా చాలా ఏరియా కనిపిస్తుందండి. ఇక్కడ హైట్లో ఉంది బ్రిడ్జి కొంచెం అని. మనకి హైట్లో ఉన్న వండర్లా రైడ్స్ అన్నీ ఇక్కడికి మ్యాక్సిమం కనిపిస్తున్నాయి. వండర్లాలో మ్యాక్సిమం మొత్తం అయితే కవర్ చేస్తాండి వీడియోస్తో. ఏమన్నా కొన్ని వీడియోస్ తీయకపోవచ్చేమో కానీ మ్యాక్సిమం అయితే కవర్ చేసాను. అసలు స్పేస్ ఒకటి నేను వీడియో తీయలేదండి. అదేంటంటే థియేటర్లో చీకట్లోనే మొత్తం స్పేస్ చూస్తాము. అది అసలు నేను లోపలికి ఎంట్రీ అవ్వగానే తీసేనే కానీ లోపలంతా మీకు చూపించలేదు. అది కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. మొత్తం మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే వండర్లానే బెస్ట్ ప్లేస్ అండి హైదరాబాద్లో. నేను లాస్ట్ రైడ్ ఏంటో తెలుసండి, నేను ఎక్కింది ఇదే లాస్ట్ని. ఏంటంటే ఇది ఎక్కగానే బాగానే అనిపిస్తుంది. కొంచెం స్లో మూమెంట్ ఉన్నప్పుడు. ఒకసారిగా స్పీడ్ పెంచినప్పుడు ఏంటంటే మన సేమ్ చైర్లో కూర్చుంటామా లేదా లేకపోతే కింద పడిపోతున్నామా అన్నట్టు అయితే అనిపించిందండి నాకైతే. బెల్ట్ సేఫ్టీ అంతా బాగానే ఉంది. కాకపోతే అలా నాకైతే భయం వేసింది ఇది కూడా లాస్ట్లో. వండర్లో ఎలా ఉందంటే భయంతో కూడిన ఎంజాయ్మెంట్ అండి. ఎంజాయ్ చేస్తాము అలాగే భయపడుతూ ఉంటాము. కానీ ఆ ఒక్కరోజే కదా మనం భయపడిన అన్నీ ఎక్కాలనిపిస్తుంది. చూస్తే కాదులేండి, కానీ ఇవన్నీ ఎక్కి ధైర్యంగా ఉన్న వాళ్ళైతే వండర్లా అస్సలు మిస్ అవ్వద్దు. స్లో మూమెంట్ ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తామండి. కొంచెం స్పీడ్ పెరిగాక ఉంటుంది మన సంగతి. భయం వేస్తూ ఉంటుంది ఇంకా లోపల. కానీ భయం వేసినా కానీ ఎందుకు వదులుతాము, అన్నీ ఎక్కేస్తాం రైడ్స్ అన్నీ. అలా అయినా ఎక్కేసాం అన్నీ కూడా.
ఒకే ఒక్కరోజు ఛాన్స్ దొరికింది కదా, వదులుకుంటామండి, వదులుకోం కదా ఎవరైనా, కానీ బాగా ఎంజాయ్ చేసేసాంలేండి. ఇవి వచ్చేసి 10 ఇయర్స్ బిలో పిల్లలకండి. చాలా బాగున్నాయి ఈ గేమ్స్ కూడా. పిల్లలందరూ ముందు మేము ఎక్కినవన్నీ ఓన్లీ పెద్దవాళ్ళకి, ఇవి వచ్చేసి పిల్లలకి వన్ సైడ్ సెపరేట్ పెట్టారు. బిలో 10 ఇయర్స్ పిల్లలకి మొత్తం అన్ని గేమ్స్ ఉన్నాయండి. పెద్దలకే కాదు, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వండర్లాలో. అలా ఉంది. వండర్లాలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరి గురించి ఆలోచించి ఇక్కడ గేమ్స్ అయితే ఏర్పాటు చేశారండి. రకరకాల అయితే ఉన్నాయి, బాగున్నాయి అన్ని రైడ్స్ కూడా. ఇలా మొత్తం అయితే ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేసానులేండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వండర్లా ట్రిప్కి మేము కంపెనీ నుంచి వెళ్ళాం కదండి. కంపెనీ వాళ్ళే మాకు అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రామ్స్కి కొంతమంది జబర్దస్త్ టీం వాళ్ళు వచ్చారు. వాళ్ళు కొన్ని స్కిప్ట్లు అయితే చేశారండి అక్కడ. ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న చుట్టుపక్కల చూసారా, చెట్లకి బాగా లైటింగ్ పెట్టారు. చాలా బాగుందండి. లైటింగ్స్లో ఓ పక్క ప్రోగ్రామ్స్ అలా చూస్తే ఈవినింగ్ అయితే అలా గడిచింది. ప్రోగ్రాము జరుగుతుండగానే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. డిన్నర్లో కూడా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఒక కౌంటర్, వెజ్ తినే వాళ్ళకి ఒక కౌంటర్, అలా సెపరేట్గా కౌంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారండి. ఇలా మొత్తం ఆ రోజంతా బాగా ఎంజాయ్ అయితే చేసానులేండి. ఇలా మాకు డిన్నర్ కంప్లీట్ అయిపోయేటప్పటికి 9 అయింది. మాకు మళ్ళీ తిరిగి మాకు బస్సులు పెట్టారు. ఆ బస్సెస్ అయితే 9:30కి మళ్ళీ మాకు అరేంజ్ చేశారు. 9:30 వరకు టైం ఉంది కదా, ఈలోపు మళ్ళీ మా వాళ్ళు కొన్ని అయితే పిక్స్ అయితే దిగేస్తున్నారు. మళ్ళీ పిల్లలు ఎంజాయ్మెంట్కి అయితే అస్సలు ఇంకా హద్దులు లేవులేండి. చాలా బాగుంది. మేము ఆల్రెడీ బయటకు వచ్చేసామండి. ఇది వండర్లా బయట అవుట్ సైడు. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మేము బస్సులు ఎక్కడానికి బయటకు వెళ్ళిపోతున్నాము. నైట్ చూసారా, బాగా లైటింగ్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను చూపించే టైం 9:30 అండి. వండర్లాకి అయితే బాగా చెప్పేస్తున్నా అండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.